హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ రెసిపీ వచ్చి పచ్చిమిర్చి ఫ్రై అన్నమాట. ఇంట్లో కూరగాయలు ఏమి లేనప్పుడు పచ్చిమిర్చి ఇట్లా ఉంటే మంట లేనివి అనమాట. కాస్త మంటగా ఉన్నా పర్వాలేదు, తీసుకొని వాటి ఘాటు పెట్టేసేసుకొని మధ్యలో ఉన్న విత్తనాలు మొత్తం తీసేసుకోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టుకొని పచ్చెనగపప్పు, మినపప్పు, ధనియాలు, జీలకర్ర, చిన్నులపాయి, చింతపండు వేసుకొని బాగా వేపుకోవాలన్నమాట. మిక్సీ పట్టుకోవడానికి కాస్త కారం, సరిపడా కారం, సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకొని అట్లా కాస్త నీళ్ళు వేసుకొని చేసుకోవాలండి. చేసుకొని ఇప్పుడు మనం తీసుకున్న వాటన్నిటిలో కూడా బజ్జీకి మాత్రం వాము ఎట్ట పెడతాం అట్లా చక్కగా నీట్గా పెట్టేసేసుకోవాలి మొత్తానికి. దీనిలో నువ్వులు కూడా వేసుకుంటామండి. నువ్వులు కూడా వేసుకొని వేపుకుంటానండి. ముద్ద చేసుకొని ఇంకా నూనెలో ముందర ఫస్ట్ మిరపకాయలు వేపుకోవాలి. మిరపకాయలు వేపుకున్న తర్వాత కాస్త మిగిలి ఉంటుంది కదా, కాస్త మిగిలిన దానిలో పాలు కలుపుకోవాలి. పాలు కలుపుకొని దానిలో వేసేసుకొని చక్కగా మగ్గనివ్వాలన్నమాట. మగ్గనిచ్చేసేసుకొని మూత పెట్టేయాలి. మూత పెట్టేసేసుకొని ఉప్పు సరిపోయిందని చూసుకొని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. అసలు చూడండి ఎంత బాగుందో. అసలు మిర్చి అయితే మంట ఏమీ ఉండవు, చాలా టేస్టీగా ఉంటాయి. వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటాయి. ఒకసారి టేస్ట్ చేసి కామెంట్ పెట్టండి ఎట్లా ఉందా ఏందా అనేసి మీరు కూడా చేసి.